తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి మే నెలకు సంబంధించినటువంటి ఆసరా ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఎవరైతే 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగాను ఇటు ఏదైతే మహాలక్ష్మి పథకంకి సంబంధించినటువంటి డబ్బులను పంపిణీ చేసే భాగంగాను అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తెచ్చినటువంటి 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోతున్నప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన అదే పద్ధతిలో గాను ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల పంపిణీ విషయం పైన కూడా ఎటువంటి అప్డేట్స్ని అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక దీనిపైనే దృష్టి సాధించి జరగబోతున్నటువంటి త్వరలో ఎన్నికల్ని అదేవిధంగా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే కొత్త పెన్షన్లను పంపిణీ దిశగా అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఈ పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో. సో అందుకోసం గాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాలకి వెళ్ళినట్లయితే పోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటివరకు తెలంగాణలో దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఏదైతే ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అంటే ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు నిధులు అనేది లేకపోవడం ద్వారా వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు రానున్నటువంటి మరో నెల నుంచి నెల 15 రోజులలోనే అంటే ఈ జూలై నెల చివరి వారం వరకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అర్హత జాబితాల్లోకి చేర్చుకొని నిజమైనటువంటి వారందరికీ జూలై నెలలోనైతే కొత్త పెన్షన్ డబ్బులనైతే విడుదల చేయబోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అదే పద్ధతిలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులు పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈ మే నెల పెన్షన్ డబ్బులు తిరిగి పాత పెన్షన్లే 2,000 రూపాయలు 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులని మన లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.